నమస్తే, నా పేరు కునాల్ మిశ్రా, మాది బీహార్. ఈ జనని క్రియేషన్స్ వారి అమ్మ ప్రేమలో నేను సెకండ్ హీరోగా యాక్ట్ చేశాను. ఈ ఫిల్మ్ మేము వృద్ధాశ్రమంకి సపోర్ట్ చేయడానికి చేశాము. మీరు కూడా కింద క్యూఆర్ మీద స్కాన్ పెట్టి మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. కొత్త వారికి కూడా మేము అవకాశం ఇస్తున్నాం కాబట్టి మీరు మాకు హెల్ప్ చేయండి. శ్రీ జనని సినీ క్రియేషన్స్ పతాకం మీద పద్మజ గారు అమ్మ ప్రేమ అన్న ఒక సినిమా నిర్మించారు. దానికి మా ఎన్ దిలీప్ దర్శకుడు. ఈ మధ్య కొత్త టాలెంట్ వస్తుంది. చిన్న సినిమాల్లో కూడా పెద్ద మెసేజ్లు ఉంటున్నాయి. అంచేత చిన్న సినిమాలు ఆడవు అన్న రూల్ ఏం లేదు. కంటెంట్ బాగుంటే ఏ సినిమా చిన్న సినిమా కూడా పెద్ద సినిమా స్థాయికి వెళ్ళిపోతుంది. పైగా ఉత్సాహవంతులైన యువతులు హీరో హీరోయిన్గా మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలామంది ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. కాబట్టి చాలా ఏళ్లుగా నాకు దిలీప్ చాలా ఆత్మబంధువులు లాంటివాడు. సో ఇతని దర్శకత్వంలో నిర్మించిన ఈ అమ్మ ప్రేమ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అలరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ సినిమాని చూడండి, ఆస్వాదించండి, మా వాడిని ఆశీర్వదించండి. నేను లోపలికి వెళ్ళి మాట్లాడి వస్తాను. నెమ్మదిగా జాగ్రత్తగా కూర్చో. నెమ్మదిగా కూర్చో. ఏవండి, డాక్టర్ గారు రమ్మంటున్నారు. మీరు కాదండి, ఈవిడొక్కరే. జాగ్రత్తగా నడవమ్మా. చూడమ్మా, ఎక్స్రే చూశాను, స్కానింగ్ కూడా చూశాను. బిడ్డ పేగు మెడలో వేసుకొని ఎదురుకాళ్ళతో ఉన్నాడు. మరేం చేయమంటారు? ఆపరేషన్ చేస్తే మీరైనా బ్రతుకుతారు, బిడ్డ అయినా బ్రతుకుతాడు. డాక్టర్ గారు, ఈ భూమి మీద నేను ఎలాగో పుట్టాను, నా బిడ్డనైనా బ్రతికించండి. నేను చచ్చిపోయినా పర్వాలేదు. మరి ఈ కాగితం మీద సంతకం పెట్టాలి. సంతకం మా ఆయన చేస్తారండి. ఇదిగోండి, ఈ కాగితం మీద సంతకం పెట్టండి. ఎందుకండి? ఎందుకు ఏం పర్వాలేదు, చెప్పండి. సరే, బిడ్డ పేగు మెడలో చుట్టుకొని ఎదురుకాళ్ళతో ఉన్నాడు. ఆపరేషన్ చేయాలి. తల్లైనా బతుకుతుంది, బిడ్డ అయినా బతుకుతాడు. ఏం చేయాలో మీరే చెప్పండి ఇప్పుడు. అందుకే ఈ సంతకం. డాక్టర్ గారు, మీరేం చేస్తారో నాకు తెలియదు. మా ఆవిడంటే చాలా ఇష్టం నాకు. బిడ్డ ఎదురుకాళ్ళతో పుట్టినా, పేగులు మెడలో వేసుకు పుట్టినా, చనిపోయినా సరే నాకే బాధ లేదు. నా భార్యను మాత్రం బతికించండి సార్. సరేనండి, ఎలా జరిగేది అలా జరుగుతుంది. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ముందు మీరైతే సంతకం పెట్టండి.
అమ్మ ప్రేమే ఆకాశమై నా మీదే కమ్ముకున్నది. నీడి ఒడిలోనే నా ప్రపంచం ఎంత దూరమైనా చేరుకుంటుంది. నా పాదం పడితే పట్టుకొని నన్ను నడిపించే నీ చేయి. నీ చూపుల్లో వెలుగే నాకు చీకటిలో దారి చూపే దీపం. ఏ జన్మలో చేసిన పుణ్యమో నిన్ను అమ్మగా పొందాను. ఈ లోకంలో ఎక్కడైనా నీ ప్రేమనే నేను కోరాను. రండి, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు ఇక్కడ వెళ్ళి వరకు వచ్చారు కదండి, రండి. వద్దండి, వద్దు. అమ్మా దుర్గమ్మ, ఈ లోకంలో కొడుకు పుడితే ముందుగా సంతోషించేది తండ్రి, కానీ పుట్టిన కొడుకు ప్రయోజకుడైతే ఆనందించేది తల్లి, తరువాత తండ్రి. అలాంటి మేము మా చేతికందుకు వచ్చిన కొడుకు మమ్మల్ని ఆదుకుంటాడని ఆశపోయింది. మా ఆశ నిరాశ అయింది. కాబట్టి మేము ఒక వృద్ధాశ్రమంలో చేరుతున్నాము. అక్కడైనా మాకు మనశ్శాంతి కలిగించి ఒక దారి చూపించు తల్లి. పార్వతి, ఏంటి అలా ఉన్నావు? నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా? మీరన్నది నిజమే. మనవాడు ప్రయోజకుడే. ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతే, నాకు అంతకు మించి ఆశ లేదు. నేనంతా మాట్లాడేశాను, సరే అన్నారు. లోపలికి వెళ్దాం పద. నమస్తే అండి. ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? మీరే ఆంటీ, మీకోసమే వచ్చాను. నా కోసమా? అవును. నిన్నెప్పుడు చూడలేదమ్మా. అవును, చూడలేదు. ఈ వృద్ధాశ్రమంలో నిండుగా మిమ్మల్ని చూడగానే రావాలనిపించి వచ్చాను. అలాగా? ఏంటో చెప్పు. మిమ్మల్ని చూడగానే అచ్చం పార్వతీదేవిలా అనిపించారు, అందుకే. అవునా? ఎందుకు బాధపడుతున్నావు?
నాకు అమ్మా నాన్న ఎవరు లేరు. మిమ్మల్ని చూడగానే అచ్చం వాళ్ళే గుర్తొచ్చారు. అయ్యో అలాగా, బాధపడకమ్మా. ఇంతకీ ఎందుకు వచ్చావు? మా పాపకి పేరు పెట్టాలి. ఎప్పుడు పుట్టింది? శ్రావణ శుక్రవారం. పేరు పర్వతవర్ధిని. బాగుంది. నా దగ్గర ఏమీ లేదమ్మా, ఈ పసుపు తాడుకున్న తాళిబొట్టు తప్ప. బాధపడకండి, మా పాపకి ఏ బహుమతులు వద్దు. మీ దగ్గరికి తీసుకొని వస్తాను, ఆశీర్వదించండి. తీసుకురామ్మా. అలాగే తల్లి. ఏమండి, ఏంటి చెప్పు. నిన్న వచ్చిన అమ్మాయి ఉంది కదా, అవును. అచ్చం కుందనపు బొమ్మలా ఉంది. అవును. అయితే ఏంటి? అయ్యో పూర్తిగా వినండి. సరే చెప్పు, వింటాను. ఆ అమ్మాయి మన ఆశ్రమంలోకి వచ్చింది. అంతమంది ఉండంగా మన దగ్గరికే వచ్చి వెళ్ళింది. ఏముంది, మా పాపని ఆశీర్వదించండి అని అడిగింది, అంతేగా. నమస్కారం అండి. నమస్తే. అమ్మా. ఏంటంకుల్, మీకు మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారా? ఆయన అంతేనమ్మా, ఏ పాపం చూసినా వాళ్ళ అమ్మే గుర్తుకొస్తుంది. అప్పుడు ఇలానే ఉంటారు. ఊరుకోండి, మరీ చిన్నపిల్లాడిలాగా. పర్వాలేదు, నేనింతే. అవును, నాకు తెలియక అడుగుతున్నాను, మీకు పిల్లలు లేరా? ఉన్నారమ్మా. ఎంతమంది? ఒక్కడేనమ్మా. అమ్మాయిలు లేరా? ఉహుం, లేరు. ఒకే ఒక్కడు మా అబ్బాయి. అలాగా, మరెక్కడ పనిచేస్తున్నాడు? చచ్చిపోయాడమ్మా. ఆయన అలాగే అంటారు కానీ బతికే ఉన్నాడమ్మా. బాధపడకండి, మీరెందుకు ఇక్కడ ఉన్నారు? అతను ఎక్కడా? అది ఒక పెద్ద కథ. మా జీవితాలు ఇలా అవడానికి కారణం మా పేదరికం. ఎన్నెన్నో మలుపులు తిరుగుతూ మా జీవితాలు చిత్ర విచిత్రంగా మారిపోయాయి. ఊరుకోండి ఆంటీ, బాధపడకండి. ఇంతకీ ఏం జరిగింది? చెప్తాను, మా జీవితంలో జరిగిన కథ చెప్తాను. ఉండండి, నిద్ర రాకుండా అలా వెళ్ళిపోతారేంటి? అయితే సరే, ఓకే. హలో మోటో. అమ్మా, హలో, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? టైంకి తిని బాగా చదువుకోనన్నా. అలాగే, నాకు ఈ నెల 10,000 కావాలి. 10,000? ఎప్పుడూ 5,000గా వేసేది. లేదమ్మా, కొంచెం అవసరం, ప్లీజ్ అమ్మా. సరే, అలాగే పంపుతాను. సరే అమ్మా, థ్యాంక్స్. ఐ లవ్ యూ. లవ్ యూ టూ నాన్న. మామా ఏముందరా ఫిగర్? పార్వతి, కొద్ది కాఫీ తీసురా. ఏమండి, అబ్బాయికి ఇయర్ ఫీజు కట్టాలి, గుర్తుందా? గుర్తుంది. మొత్తము
3 లక్షలు. నేను రేపు ఆ నాగరాజు దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతాను, సరేనా? Hello, Moto. హలో అమ్మా. చెప్పు నాన్న. అదే కాలేజ్ ఫీజు 3 లక్షలు. రేపు డాడీ తెస్తానన్నారమ్మా, కంగారు పడుకు. సరే అమ్మా, ఉంటాను. జాగ్రత్త. సరే. స్వామి శరణం స్వామి. స్వామి శరణం. నాగరాజు గారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు, పడుకున్నారు. ఎప్పుడు లేస్తారో తెలీదు, ఎక్కడికి వెళ్తారో తెలీదు. ఎందుకు? డబ్బులు కావాలి, నాగరాజు గారిని అడగడానికి వచ్చాను, దానికోసం. సరే, వెళ్ళొస్తాను స్వామి. స్వామి శరణం. స్వామి, ఆ గోవర్ధన్ గారు మిమ్మల్ని 3 లక్షలు అడిగారు స్వామి. సర్లే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిస్తాను. సరే స్వామి. Hello, Moto. అమ్మా. హాయ్ నాన్న, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. నువ్వు నాన్న ఎలా ఉన్నారు? మేమిద్దరం బాగున్నాం నాన్న. ఏంటి సంగతులు? ఏమీ లేదమ్మా, నేను సంక్రాంతికి వస్తున్నాను. అవునా, నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను. నీకు 100 ఏళ్ళు. సరేనమ్మా, వస్తాను. సరే నాన్న. ఉంటాను. సరే, ఉంటాను. నాగరాజుకి చెప్పారా? చెప్పాను స్వామి. మీరు అడిగిన 3 లక్షలేగా, 2 రోజుల్లో ఇస్తానన్నారు. అయితే సరే స్వామి, ఇంటికొచ్చి తీసుకుంటాను. వద్దు వద్దు, ఆయనే మీ ఇంటికి వచ్చి ఇస్తా అన్నారు. ఏంటి, వడ్డీ ఇవ్వలేదంట? చెప్పాను కదా ఎవ్రీ మంత్ వడ్డీ ఇవ్వాలని. సరే, గంటలో మా అసిస్టెంట్ పంపిస్తాను, ఆయనకి ఇచ్చేసేయండి. ఏంటి సార్ ఇలా వచ్చారు, ఏంటి సంగతులు? మా అబ్బాయికి కాలేజీ ఫీజు వెంటనే కట్టాలి, ఆ. 3 లక్షలు కావాలి. ఓ అలానా, సర్లే, రేపు వచ్చిస్తాను. వడ్డీ తెలుసుగా? ఆ, తెలుసు తెలుసు. ఓకే ఓకే. హలో, ఏమైంది ఆ వడ్డీ సంగతి? ఇస్తున్నావా లేదా? పార్వతి, వెళ్ళొస్తా. ఆగండి 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 ఆగండి, నేను ఎదురు రాకుండానే వెళ్ళిపోతారా? ఏమండి, మీకు చెప్పాను కదా బాబు సంక్రాంతికి వస్తున్నాడని. అవును, చెప్పావు. అయితే ఏంటి? ఏంటి అంటే, బాబుకి బందర్లో తాతారావు స్వీట్ షాప్ నుంచి స్వీట్స్ హాట్స్ తీసుకురావాలి. వచ్చేటప్పుడు తీసుకోండి. తెలుసా, వాడికి బందర్ హల్వా, బందర్ లడ్డు, ఇంకొకటి జీడిపప్పు పాకం, అలాగే సామాసులో వాడికి 4 జతల బట్టలు కూడా తీసుకురండి. పెద్ద కాలేజీలో చదువుతున్నాడు కదా మరి. సరే, తాతారా స్వీట్ షాప్ మొత్తం కొనేస్తా. సామాస్ నుంచి 50 జతల బట్టలు తీసుకొస్తా. ఓకేనా? మీకు అలా ఎగతాళిగానే ఉంటుంది. అన్ని స్వీట్స్ తింటే వాడికి దిష్టి తగలదు. అన్ని బట్టలు ఒకేసారి కుట్టించుకోలేడు. మీరు నేను చెప్పినట్టుగా చెయ్యండి. తీసుకోండి, మర్చిపోకండి. 2 రోజుల్లో సంక్రాంతి పండుగ. అలాగే అలాగే, వస్తా. వెళ్ళి వస్తా అనాలి. ఓకే, వెళ్ళొస్తా.
ఏమండి, రాత్రి మీరు తీసుకొచ్చిన స్వీట్స్ బట్టలు చూశాను. 1/2 కిలో హల్వా, 1/2 కిలో లడ్డు, 1/2 కిలో జీడిపప్పు పాకం. ఒక్క జత బట్టలా అలా తెచ్చారేంటండి? చాలా రోజుల తర్వాత నేను వస్తున్నానమ్మా అని చెప్పాడండి. నోరు తెరిచి అడిగాడు. చూడు, నేను పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్ని. మనకు వచ్చే జీతం ఎంత, మనం ఎంత, ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి. అవును, నిజమే. కానీ పట్నంలో చదువుతున్నాడు, గొప్ప గొప్ప ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు. మంచి బట్టలు తెస్తే సంతోషించేవాడుగా. ఈ ఒక్కసారికి ఎక్కడో అక్కడ అప్పు చేసుకుంటే పోయేదేముంది? చూడు, మనం ఎంత మంచిగా బతికామన్నది కావాలి. గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు పడటం కన్నా ఉన్న దాంట్లో సర్దుకొని బతకటం మంచిది. సర్లే, రేపు భోగి పెందలగడ పడుకోండి. అరుణ్, అమ్మా, అమ్మా, ఒక్క 2 minutes మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను. జాగ్రత్త నాన్న. హాయ్ రా కునాల్. అరే అరుణ్, ఎప్పుడు వచ్చినావురా? రా, కూసో కూసో. ఊరి నుంచి ఎప్పుడు వచ్చినావు? ఇందాకే వచ్చారా? ఏంది ఊరికి పోయి గ్లామర్ వచ్చింది? అదేం లేదురా. అమ్మాయి చూసినావా? ఎవరిని? అమ్మాయిల్ని నేందో చాలా ఉంటాయి కదా. తెలియదారా నీకు? చెప్పు. అదేం లేదు, నార్మల్ అంతే. నార్మల్ గా చూసినావు కదా. చూసా, ఏదో అలారా. హలో సార్, అవైలబుల్ ఉన్నాయి సార్. సార్, ఇది 14,500 అవుతుంది సార్. ఓకే సార్, మీరు ఎప్పుడైనా రావచ్చు చూడడానికి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. సింగిల్ ఏసీ రూమ్ కావాలి సార్. 1 సెకండ్ మేడం, చూసి చెప్తాను. సారీ మేడం, లేవు. అయ్యో, లేవా? నాకు చాలా అవసరం అండి, కొంచెం చూడండి. ఓకే, మళ్ళీ చూస్తాను. మేడం, ఒక రూమ్ ఉంది మేడం, కాకపోతే దాంట్లో ఒక అబ్బాయి ఉంటున్నాడు. పర్లేదా? అమ్ము, అబ్బాయా? మేడం మేడం, కాకపోతే అబ్బాయి చాలా మంచి వ్యక్తి. ఇదిగో ఈ అబ్బాయే. ఓ, ఆ అబ్బాయా? అరుణ్, అరుణ్, ఇలారా. ఈ అబ్బాయి మేడం. ఓ, ఇతనేనా? మేడం, ఈ ఐడి ప్రూఫ్ ఎవరు ఒకసారి? ఇదిగో తీసుకోండి. మేడం 1 సెకండ్, మీరు ఈ బుక్లో డీటెయిల్స్ రాయాలి. అవును మేడం, మీరు ఎంతకి ఏ కాలేజ్? నాది నారాయణమ్మ కాలేజ్. హో, అవునా? అరుణ్ కూడా అదే కాలేజ్. ఓ, అవునా? హాయ్, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. అరుణ్, నువ్వు తీసుకెళ్ళి రూమ్ చూపిస్తావా
లేకపోతే వార్డ్ బాయ్ని పంపించమంటావా? లేదు లేదు, నేనే చూపిస్తా. ఓహో, ఓకే ఓకే ఓకే. పదండి మేడం, మనం వెళ్దాం. నా బ్యాగ్ తీసుకొని వస్తాను. అక్కర్లేదు, రూమ్ బాయ్ తీసుకొని వస్తారు. మీరు రండి. హాయ్ అరుణ్. హాయ్, నువ్వేంటి ఇలా వచ్చావు? మామూలుగానే వచ్చాను. మనం కాలేజీలో కలుస్తున్నామే కానీ మన ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి తెలీదు. నీదే ఊరు? మాది ఏపీలోని బందర్. బందర్ అంటే? అయ్యో, బందర్ అంటే మచిలీపట్నం. ఓ అలాగా. అక్కడ మా నాన్నగారు కాంట్రాక్టర్గా వర్క్ చేస్తున్నారు, మా అమ్మ హౌస్ వైఫ్. మరి నీ గురించి? నది ముంబై. మా వాళ్ళు అమ్మ నాన్న ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు. మా మేనమామ కాంతారావు గారే నన్ను పెంచి పెద్ద చేసి చదివించారు. ఆ ముంబైలో నాకు సీట్ దొరకక హైదరాబాద్ వచ్చేసాను. ఓ సరే, పర్లేదు. నీకు మా ఫ్యామిలీ అంతా తోడుంటారు. మా అమ్మ చాలా మంచిది. మా అమ్మ వల్లనే నేను ఇలా చదువుకుంటున్నాను. మా నాన్న బిజినెస్ అంటూ తిరుగుతూ ఉంటారు. ఇదే మా చిన్న ఫ్యామిలీ. ఓకే, నైస్. వావ్, ఇవంటే నాకు ఇష్టం. సరే, అలా నడుచుకుంటూ వెళ్దాంరా. సరే. ఇంకా నీ హాబీస్ ఏంటి చెప్పు. హాయ్. నువ్వు చాలా గ్రేట్. పొద్దున్నే గుడికొచ్చావు. పేరెంట్స్ ఉన్నారు కాబట్టి నీకు అలవాటు వచ్చింది. నువ్వు అలా మాట్లాడుకు. నేను చెప్పాను కదా, నా ఫ్యామిలీయే నీ ఫ్యామిలీ కూడా అని. ఏంటీడు ఏం ఆలోచిస్తున్నాడు అంతలాగా? ఓయ్ అరుణ్, ఏంటిలా డల్గా ఉన్నావు? ఏమీ లేదు. పర్లేదు చెప్పు. కాలేజ్ ఫీజు కట్టాలి. ఎంత కట్టాలి? 3 లక్షలు కట్టాలి. కానీ నా దగ్గర 2 లక్షలే ఉన్నాయి. ఓ అంతేనా? నేను మా మావయ్యని అడిగి ఇప్పిస్తాను, సరేనా? ప్రామిస్, ఓకేనా? చిన్నగా చిన్నగా. ఏంటి? ఐ లవ్ యూ. మనం పెళ్లి చేసుకుందామా? 2 రోజుల క్రితం హాస్టల్లో కలిసాము, నిన్న కాలేజీలో కలిసాం. అప్పుడే ప్రేమ, అప్పుడే పెళ్ళా? చాలా విచిత్రంగా ఉంది.
కాదు కాదు, నువ్వే చాలా చిత్రంగా ఉన్నావు. చిత్రం కాదు, విచిత్రం కాదు, గమ్మత్ అస్సలే కాదు. ఇది నా గుండెల్లోంచి వచ్చిన మాట. నిజంగా మనం పెళ్లి చేసుకుందాం. చిత్రం కాదు, విచిత్రం కాదు, నీ గుండెల్లోంచి వచ్చింది అంటున్నావు. మరి నా గుండెల నుంచి కూడా రావాలి కదా. వచ్చినప్పుడు చెప్తాను. థ్యాంక్ యూ. ఇవి వాడిపోయేలోపు చెప్తా నీకు. చెప్పలేదంటే నీది వాడిపోయినట్టే. వెళ్దామా? సరే. ఏయ్, నువ్వు నన్ను పట్టుకోలేవు. నీకు నేను దొరకను. పట్టుకో. అరే మొన్న హాస్టల్లో కలిసినావు కదా, నిన్న కాలేజీలో కలిసావు, అప్పుడే ప్రేమ పుట్టిందా? పార్క్లో గులాబీ పూలు వచ్చి ఐ లవ్ యూ చెప్పేసినావా? అరే, ప్రేమంటే రోజులు నెలలు కాదురా, చూడగానే ఇక్కడ పుట్టాలి. ఆ అమ్మాయిని చూడగానే పుట్టింది, అందుకే చెప్పేశా. సరేరా, నీ గుండెల నుంచి పుట్టింది అంటున్నావు, నీ పేరెంట్స్ ఉన్నారు, జాగ్రత్త, అంతే. పదరా వెళ్ళిపోదాంపా. ఎవరండి మీరు? నమస్కారం అమ్మా. నమస్తే. సార్కి ఇవ్వండమ్మా ఈ 3 లక్షల రూపాయలు. లోపలికి రండి. లేదమ్మా, నాకు వడ్డీకి టైం అయింది. కాఫీ అయినా తాగండి. లేదమ్మా, నాకు వడ్డీకి టైం అసలు అయింది. మంచినీళ్ళు అయినా తాగండి. వద్దు తల్లు, వద్దు, నాకు వడ్డీకి టైం అయిపోయింది. బిస్కెట్ తింటావా? అబ్బే, తినే మూడు లేదురా. ఏ మూడు ఉందిరా నీకు? ఏ మూడు ఉంది? ఆ అమ్మాయిది సెల్ ఫోన్ పగిలిపోయింది. అయితే ఆ ఫోన్ నేనిస్తే ఎలా ఉంటది? డబ్బులున్నాయా కొనడానికి? అదే చూస్తున్నా. ఏం చూస్తావురా? అదే ఆలోచిస్తున్నా. అదే ఏం ఆలోచిస్తున్నావు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అమ్మని అడిగితే ఎలా ఉంటుందా అని. అమ్మా, ఏమైంది? అబ్బా, ఏమీ లేదులే అమ్మా. ఏంటి నీ బాధ చెప్పు. కాలేజీలో ఫీజు కట్టడానికి ఇబ్బంది అవుతుందమ్మా. హాస్టల్లో ఫుడ్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఏంటి, నీకు డబ్బులు కావాలా? అవునమ్మా. నువ్వేమో ఆలోచించుకు నాన్న, ఉదయం నేను ఏర్పాటు చేస్తానుగా, సరేనా? పడుకో. హాయ్ కూడా చెప్పట్లేదు, ఏమైంది? ఏం లేదులే. నాకు తెలుసులే నువ్వెందుకు డల్లుకున్నావో. ఇది తీసుకో. ఏంటిది? సర్ప్రైజ్. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చూడు, చాలా వాల్యుబుల్. ఓ అలాగనా? ఓకే. అదిరా జరిగిన సంగతి. దావత్ లేదా? దేనికి? ఫోన్ గిఫ్ట్ ఇచ్చినావుగా. ఫోన్ కొంటే దావతా? అవును, మళ్ళీ ఎందుకు వచ్చినావు ఊరికి? ఊరికే పని ఉండొచ్చా. ఏం పని ఉండే? చిన్న పనిలే. నాకు చెప్పవా? చెప్తానులే. సరే, మొత్తానికి చెప్పకు, దావత్ అయినాయి. సరే, ఇంతగా అడుగుతున్నావుగా, వెళ్దాం సరే, కదా. పా, వెళ్దాం. అమ్మా, పొద్దు నువ్వు చేసిన గారెలు, బూర్లు, చక్రాలు, కారపూస చాలా బాగున్నాయి అమ్మా. లవ్ యూ అమ్మా. పార్వతమ్మ, నేను డ్యూటీకి వెళ్తున్నాను, ఎదురురా.
అదేంటండి అబ్బాయి వచ్చాడు, అందులోనూ భోగి పండుగ, వెళ్తానంటారండి? ఈరోజు భోగి హాఫ్ డే ఉంది, మధ్యాహ్నం కల్లా వచ్చేస్తా. రేపు సంక్రాంతి కదా, మొత్తం సెలవే. నేను చెప్పాల్సింది చెప్పాను, మీ ఇష్టం. ఉండండి, ఎదురొస్తాను. వెళ్ళొస్తాను. అబ్బాయిని రమ్మను, కలిసి తిందాం. వాడికి ఆకలేసిందన్నాడండి, ఇద్దరం కలిసే తిన్నాము. మీరు తినండి. అలాగా, సరేలే. నేను తెచ్చిన స్వీట్లు హాట్లు పెట్టావా అబ్బాయికి? పెట్టాను. ఏమున్నాయని? పావు కిలోగా తెచ్చారు. ఏదో తిన్నాడులేండి, పట్టండి. మీకు కూడా తెమ్మంటారా? ఏంటి తెలియనట్లు అడుగుతున్నావు? నీకు తెలీదా నాకు షుగర్ ఉందని? భలేదానివే, నీకు బాగా మతిపరుపు వచ్చేసింది. అమ్మా ఏంటి ఒక జతే తీసుకొచ్చారు? పెద్ద కాలేజీ, ఎంత క్లాసుకు ఉండాలి? కనీసం 4 జతలు కూడా లేకుండా ఎలా? నేను చెప్పానుగా, కనీసం 4 జతలు తెస్తే బాగుండు. ఇప్పుడు చూడండి అబ్బాయి ఎంత బాధపడుతున్నాడో. మీ పిసినుగొట్టుతనానికి మేమంతా బాధపడాల్సి వస్తుంది. కొంచెం అప్పు చేసుకుంటే ఏమవుతుంది మీకు? ఏంటి అప్పు అప్పు అంటావు? ఏ అప్పులు లేకుండా ఇంటిని నడుపుకుంటూ వస్తున్నా. ఆ మాత్రం సర్దుకొని అర్థం చేసుకోలేడా? ఏంటి మిమ్మల్ని అర్థం చేసుకునేది? మిమ్మల్ని లక్షలు అప్పు తీసుకురామని చెప్పానా? ½ కిలో స్వీటు, ½ కిలో హాట్ తెచ్చారు. కిలో స్వీటు, కిలో హాట్ తెచ్చుంటే కాలేజీకి తీసుకెళ్లేవాడిని కదా. నేనేమన్నా కోటిస్తానున్నా లక్షలు అప్పులు చేయడానికి? ఉన్న దాంట్లో సర్దుకోవాలి. ఒకటి తెలుసుకో, నేను ఒక పోస్ట్ మాస్టర్ని, ఇదే నా ఉద్యోగం. నీకు ఒకటి తెలుసా? విజయవాడలో నా ఫ్రెండ్ కొడుకు బెల్గాం, అది కర్ణాటకలో ఉంది. అక్కడే ఉండి చదువుకుంటూ మన ఫుడ్ తింటూ సర్దుకొని నంబర్ 1గా చదివాడు. ఈరోజు బాగా చదువుకున్నాడు కాబట్టి అతనికి విప్రోలో జాబ్ ఇచ్చారు. అలా ఎదిగి తండ్రి చేసిన అప్పులన్నీ తీర్చి బొంబాయిలో ఇల్లు కొన్నాడు. పెళ్లి చేసుకొని సింగపూర్లో సెటిల్ అయ్యాడు. హైదరాబాద్లో కూడా 3 బెడ్రూమ్ ప్లాట్ కొన్నాడు. ఇప్పటికీ అమ్మా నాన్నలను పోషిస్తున్నాడు. మీ అమ్మ వలన నిన్ను ఏసీ హాస్టల్లో ఉంచి పెద్ద కాలేజీలో చదివిస్తున్నా నువ్వు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు. నువ్వు ఒక్కడవే గొప్ప అన్నట్టు మాట్లాడుతున్నావు. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఏ ఉద్యోగం లేకపోయినా వాళ్ళ కొడుకుని రాజస్థాన్లో బిట్స్ బిలానీలో చదివిస్తున్నాడు. తను యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆంధ్రాలో ఒక ఇల్లు, అలానే యుఎస్ లో విల్లా కొన్నారు. ఇండియన్ కరెన్సీలో 500 కోట్లు చేస్తుంది. నువ్వేదో గొప్పగా చదివించినట్టు ఫీల్ అయిపోతున్నావు. చేతికి అందొచ్చిన కొడుకును కొడతారా? మీకు మనసు అనేది లేదా? లేదమ్మా, లేదు. కసాయి తండ్రి, ఇలాంటి వాటితో నువ్వెలా ఉంటున్నావో ఏమో, నేనైతే అసలు ఉండలేను. అయ్యో, వెళ్ళిపోయేటప్పుడు మీకు సంతోషంగా ఉందా?
పార్వతి, పార్వతి, ఏంటండి? బ్యాంకులోన డబ్బులు వేయాలి. బీరువాలో ఉన్న 3 లక్షలు తీసుకురా. ఏమైంది? బీరువాలో డబ్బులు లేవండి. బీరువాలో లేవా? ఏమైనా డబ్బులు? తెలీదు. ఎక్కడ పెట్టావో సరిగా చూడు. తొందరగా వెళ్ళి వెతుకు. దొరికాయా? ఏమండి? అన్నీ వెతికానండి. వంటగదిలో పప్పుల డబ్బాలు, బియ్యం డబ్బాలు, ఎక్కడా లేవండి డబ్బులు. లేవా? అయితే నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాను. పోలీస్ కంప్లైంటా? వద్దండి బాబు. మళ్ళీ నాగరాజుకి తెలిస్తే మనకు డబ్బులు ఇవ్వడండి. ఆలోచించండి. ఇది 1000, 10,000 కాదు, 3 లక్షల రూపాయలు. అరుణ్ తీసాడని అర్థమైపోద్దంటావా? ఇదంతా నా కర్మ. బాధపడకండి. ఏంద్రా ఇంకా బాధగా ఉన్నావు? ఒక్కడు పోతే ఇంకొకటి వస్తుందిరా. నడు, రారా నడు. ఏంటి సార్ గోవర్ధన్ గారు, ఏంటి సంగతులు? ఇప్పటికే నీకు 10 లక్షలు ఇచ్చా. 3 నెలల్లో ఇస్తానని చెప్పావు. 9 నెలలు అవుతుంది. ఇంకా ఎప్పుడు ఇచ్చేది నాకు? నా డబ్బులు ఇప్పుడు నాకు కావాలి. వడ్డీ లేదు, అస్సలు లేదు. నయా పైసా ఇవ్వలేదు ఇంతవరకు. సార్, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను ఇంట్లోకి రానండి. నా డబ్బులు ఇప్పుడే ఇక్కడే మొత్తం లెక్క తేలాలా. ఏం చేస్తారో తెలీదు. వడ్డీతో సహా కావాలి నాకు. ఇప్పుడే కావాలా, ఇక్కడే కావాలా. మొత్తం లెక్క తేలేదాకా ఇక్కడ నుంచి కదిలేదే లేదు. మా అబ్బాయిది చదువు పూర్తయిపోయింది. ఉద్యోగం చేస్తాడు. నెలకు 2 లక్షల రూపాయలు జీతం వస్తుంది. నన్ను నమ్ము. ఏంటిది నేను నమ్మేది? వాడికి ఉద్యోగం వచ్చేది, నాకిచ్చేది. మా వాడు చాలా మంచివాడు. ఏంటిది మంచోడు? వాడు దేన్నో ఒకదాన్ని తగులుకుంటాడు, తర్వాత దానితో లేచిపోతాడు, మిమ్మల్ని తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేరుస్తాడు. వాడేంటి మంచోడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ దగ్గర అప్పు తీసుకున్నానని చెప్పి నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడతావా? నీకు బుద్ధుందా లేదా? నాకే బుద్ధుందా అంటావేరా? ఎంత ధైర్యంరా నీకు? నా కాలరే పట్టుకుంటావా నువ్వు? చూడు, మా వారు ఎవరిని ఏమనలేని మంచి మనసున్న మనిషి. ఎవరైనా ఏదైనా అడిగితే ఒకరికి హెల్ప్ చేశారు తప్ప ఇప్పటి వరకు ఎవరిని మోసం చేయలేదు. ఇదిగో ఈ దుద్దులు తీసుకుని ఈ నెల వడ్డీ కింద జమ చేసుకో. ఈ ఇల్లు అమ్మైనా సరే నీ బాకీ తీరుస్తాను. పో. గొడవద్దు, రండి స్వామి. చూస్తాం మీ సంగతి. మీరు లోపలికి రండి. ఏ హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? నువ్వెలా నేను ఉన్నావు? కూడా బాగున్నాను. అవును, మీ రాముడు ఎలా ఉన్నాడు? రాముడా? రాముడు కాదు, అరుణ్ కుమార్. అదే. ఆడేం బాగలేదు. ఆయనకు చాలా స్టోరీ ఉంది రా, ఏంటి? చెప్తా. ఓకే. అవును, ఇంతకీ ఏమైంది? చాలా అయింది. ఏమైందిరా? ఏడుస్తున్నావు? చెప్పురా. చెప్పువే, ఏమైంది? చెప్పు. నేను ఆ అమ్మాయిని ఎంతగానో ప్రేమించానురా. తెలుసు. ఆ అమ్మాయికి ఐఫోన్ కూడా కొనిచ్చానురా. అది కూడా తెలుసు. అరే, అది కాకుండా ఇంకో పని చేశానురా. ఏం చేసావు? అది అయిపోయిందా? ఆహా, ఉండు బే, అది కాదురా.
చెప్పకుండా ఎవరికి తెలియకుండా ఉంగరం కూడా కొనిపెట్టానురా. ఆహా, ఎందుకురా ఇంత పని చేశావు? సెల్ ఎక్కువ అనుకుంటే ఐఫోన్ ఇచ్చావు, ఉంగరం ఇచ్చావు. ఇన్ని చేస్తే ఉంటుందా? పారిపోద్ది కదా. అది నిన్ను మోసం చేసిందిరా. బాధపడకు, ఎడవమాకు. ఎందుకు బాధపడి ఏడుస్తావు? అరే నీకు ఒక నిజం చెప్పనా? ఆ దేవుడు మన జీవితం నుంచి ఒకరిని తీసుకుపోతే మళ్ళీ ఇంకొకరిని ఇస్తాడురా. నీకు అదృష్టం ఉంది, ఆ టైం వస్తుంది అంతే. ఇంతకు మించిన మంచి అమ్మాయి నీకు దొరుకుతుంది. బాధపడమాక, రా వెళ్ళి తిందాం రా. వాడు ఎప్పుడు చూసినా గుడి దగ్గరనే ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఎవరు మీరు? చెప్తా. ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? ఏం చెప్పమంటారు? చెప్పుకోలేనంత బాధ నాది. మీ ఫ్రెండ్ కొనాలే కదా, అవునా? అయితే నాకన్నీ తెలుసు. మీరేం బాధపడకండి. మీ జీవితం ఎక్కడికి పోలేదు. నాతో రండి. ఓ మీరా, రండి కూర్చోండి. వాటర్ తాగుతారా? వద్దు వద్దు. ఓకే, ఒక్క నిమిషం వస్తాను. ఇదిగోండి కాఫీ. అమ్మో, నా కాఫీ టీలు అలవాటు లేదండి. మరి ఏ అలవాట్లు ఉన్నాయండి? నాకే అలవాటు లేవండి. సరే, నేనే తాగుతాలేండి. తాగండి. మీరు ఇక్కడ కూర్చోండి, ఇప్పుడే వస్తాను. సరే. ఇదిగోండి వాటర్. ఓ, కాఫీ తెస్తారనుకున్నా, వాటర్ తెచ్చారా? కాఫీ తాగనని చెప్పారు కదా. ఏంటండి సంగతులు? ఏముంటాయి? నాకు తెలియకోటి అడుగుతాను, చెప్పండి. మీరు మీ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు? నాకు ఎవరూ లేరండి, నేను అనాథని. ఓ అలాగా, సారీ అండి. నాకు చిన్నతనం నుండి చిన్నపిల్లలంటే ఇష్టం, అందుకని కిడ్స్ కేర్ సెంటర్లో ఉంటుంటాను. ఇది మా బంధువుల ఇల్లు, ఇక్కడే ఉంటున్నాను. అంతేలేండి, అంతా దేవుడి దయ. ఎలా జరగాలనుకుంటే అలాగే జరుగుతుంది. మరి మీ పేరెంట్స్? అమ్మ నాన్న. నాన్నగారు పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్, అమ్మ హౌస్ వైఫ్, ఇక నేను ఒక్కడిని. ఓ గ్రేట్, మీకు పేరెంట్స్ ఉన్నారు, అదృష్టం. థ్యాంక్ యూ. వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఏముందండి,
నా పిల్లల్ని చూసుకుంటూ అలా లైఫ్ అంతా గడిపేస్తూ ఉంటాను. వాట్, మీకు పిల్లలు ఉన్నారా? అయ్యో రామ రామ, అలా కాదండి. నా పిల్లలంటే నేను చేసే కిడ్స్ కేర్ సెంటర్ పిల్లలు. అమ్మయ్య, వాళ్ళు బ్రతికించారండి. మరి నెక్స్ట్ ఏంటి, పెళ్ళా? అయ్యో రామ, ప్రేమ అవ్వకుండానే పెళ్ళి ఎలా అవుతుందండి? మీరు మరీను. ఐ లవ్ యూ. మా ఫ్రెండ్ది బేకరీ ఉంది, అక్కడికి వెళ్దామా? ఇప్పుడే నేను బయటకు వెళ్ళొచ్చాను కదా, రేపు వెళ్దామా? ఓకే, డన్. యా డన్. హలో, బయటికి వెళ్దాం అనుకున్నాం కదా, వెళ్దామా? వెళ్దాం. సరే, ఒక్క నిమిషం, నేను మేడంని అడిగేసి వస్తాను. చెప్పిరా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మ్యామ్, చిన్న పని ఉంది అర్జెంటుగా, మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళొస్తాను. సరే, ఓకే, థ్యాంక్ యూ మేడం. నీ చూపులోనే నా కలలు మేల్కొన్నాయి, నీ నవ్వులోనే నా రోజులు వెలిగిపోయాయి, నీ మాటలతో నా మనసు మురిసిపోయింది, నీ ప్రేమలోనే నా జీవితం నిండిపోయింది. నీ అడుగుల వెంటనే నా దారి సాగుతుంది, నీ ఊపిరి తాకితే నా గుండె పాడుతుంది, నీ పేరు పలికితే పూలు విరిసినట్టుంది, నీతో ఉంటే ప్రపంచం నాదైనట్టుంది. చందమామ వెలుగులోని జ్ఞాపకమే, చల్లని గాలిలోని స్పర్శే, ప్రతి క్షణం నా హృదయంలో నీవే మధురమైన గీతమే.
ప్రతి స్పర్శలో నాలో కొత్త లోకం, నీ కంటి చూపులో దాగిన ప్రేమ సందేశం. నీవు లేని క్షణం నిశ్శబ్దమైన రాత్రి, నీవు ఉన్న వెలేళే పండుగైన ప్రాణం. నీతోనే నా కలల ప్రయాణం, నీతోనే నా ప్రతి ఉదయం, నీతోనే నా ప్రతి స్వప్నం, నీతోనే నా జీవనగానం. నీ ప్రేమే నా శ్వాసగా, నీ పేరు నా పాటగా, జన్మంతా నీతోనే ఉండాలని నా మనసు కోరే వాక్యంగా. ఆంటీ, మా పాపది మొదటి పుట్టినరోజు చేస్తున్నాము. మీరు పార్వతీ పరమేశ్వరులాగా కలిసి రావాలి. మిమ్మల్ని ఆంటీ అంటున్నానంటే మీరు తాతయ్య, మీరు నాన్నమ్మ అవుతారు మా పాపకి. ఇదిగోండి, మీరు రాకపోతే నా మీద ఒట్టే, పాప మీద కూడా. ఇదిగోండి, ఈ డబ్బులు తీసుకోండి. కొత్త బట్టలు కొనుక్కొని రండి. పార్వతి గోవర్ధన్ నిలయం. ఏమండి, మన ఇద్దరి పేర్లు ఉన్నాయేంటి ఇక్కడ? ఏమో, పద. ఏంటండి ఫంక్షన్ అన్నారు, ఎవరు లేరు, మీరు నేనే కనిపిస్తున్నా. అమ్మా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. చేయకూడని తప్పులు ఎన్నో చేశాడు. ఎవరు బాబు ఎవరు బాబు నువ్వు? నువ్వు? మా కాళ్ళమే లే, పడ్డావేంటి? పైకి లే. నన్ను క్షమించండి. ఎవరు ఇంటికి బాబు ఎవరో నువ్వు? నువ్వు చెప్పు ఏంటో బాబు. చెప్పు. క్షమించండి, మీ అబ్బాయేనండి. దయచేసి మమ్మల్ని క్షమించండి అత్తయ్య. అమ్మా నన్ను క్షమించమ్మా. అమ్మా నానా నన్ను క్షమించు నానా. అమ్మా, మనవరాలు ఎక్కడా? నేను తీసుకొస్తాను అత్తయ్య, మీరు కూర్చోండి. కూర్చోండి. ఏవండి, మీరు మావయ్య గారిని కూర్చోబెట్టండి. మీరు ఆయనతో కూర్చొని మాట్లాడుతూ ఉండండి.
ఈ రోజుల్లో వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయాయి. అంటే కని పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి విదేశాలకు పంపించేసిన తల్లిదండ్రులు ఇక్కడ స్వదేశంలో అనాథలుగా మిగిలిపోతున్నారు. ఒకసారి వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళు అంత ఈజీగా అక్కడి నుంచి రావడం కుదరదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా రక్తం పంచిన తల్లిదండ్రుల్ని మర్చిపోవడం మన సంస్కృతి కాదు. అంచేత ఎందుకంటే తల్లిదండ్రులు తమ ప్రాణాలన్నీ పిల్లల మీదే పెట్టుకుంటారు. పిల్లల కోసమే బతుకుతారు పుట్టినప్పటి నుంచి. సో చివరి దశలో ఏదో గొడ్డు ఒట్టిపోయిన ఆవుని కబేళాకి తోసేసినట్టు తల్లిదండ్రులు కాకుండా, అంటే తద్వారా ఎన్ని బాధలు పడి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుతారు అనే కాన్సెప్ట్ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే వీళ్ళు ఎంత బాధపడతారన్న పాయింట్ మీద కూడా అమ్మ ప్రేమ సినిమా తీశాడు. ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది. ఎందుకంటే మదర్ సెంటిమెంట్ ఈజ్ యూనివర్సల్ సెంటిమెంట్. అంచేత ఖచ్చితంగా ఈ సినిమా బాగుంటుందని మనస్ఫూర్తిగా భావిస్తూ, బాగా జనరంజకం కావాలని, మా దిలీప్ మంచి పేరు రావాలని, అలాగే నిర్మాతకి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాత్. నమస్తే. ఒక సినిమా ఫోటోగ్రాఫర్ నుంచి రచయితగా పొట్టి శ్రీరామ విశ్వవిద్యాలయంలో మా గురువులైన పరుచూరి గోపాలకృష్ణ గారి దగ్గర చదువుకున్నాను. అక్కడి నుంచి ఎందుకో మనం డైరెక్షన్లోకి వెళ్దామనిపించి ఒక చాలా వెబ్ సిరీస్ తీశాము. అక్కడి నుంచి ఓటీటీ తీయాలనుకున్నాను. ముందు ఓటీటీకి వెళ్దాం థియేటర్ లేకుండా అనుకున్నాను. అప్పుడు మాకు పద్మజ గారని చిరకాల మిత్రురాలు, ఆమె నన్ను ఈ ఓటీటీ సినిమాకి కథా స్క్రీన్ ప్లే దర్శకుడిగా పరిచయం చేశారు. ఆమెకి నేను నమస్కారాలు అర్పిస్తున్నాను. ఈ అమ్మ ప్రేమ అనేది రియల్గా జరిగిన కొన్ని వాటి నుంచి నేను తీసుకున్నాను. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. నిజంగా ఒక తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఎలాంటి అవగాహన ఉండాలి, వాళ్ళ మధ్యలో ఎలాంటి బాండింగ్ ఉండాలి. అందరూ చదువుకొని అమెరికా వెళ్ళిపోవటం అన్నీ చేస్తున్నారు. తల్లికి ఒంట్లో బాగాలేకపోతే భర్త చూస్తాడు, భర్తకి ఒంట్లో బాగాలేకపోతే భార్య చూస్తుంది. కానీ ఇద్దరికి ఒకేసారి ఒంట్లో బాగలేకపోతే ఎవరు చూస్తారు? ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళల్లో ఎవరు చూడరు. వీళ్ళే కాపాడుకోవాలి. సో అలాంటి పరిస్థితి ఉంది. వాళ్ళు అనాథాశ్రమంలో చేరటం ఇలాంటివి జరగకుండా ఉండాలని ఆ కాన్సెప్ట్ని తీశాను. మాకు సపోర్ట్ చేసిన మా ప్రాణదాతలు తనిఖీల భరణి గారికి, అలాగనే మరో ప్రాణదాత జయలలిత గారికి, అందరికీ నేను శిరస్సు ఉంచి పాదాబంధనం చేస్తున్నాను. దీన్ని ఆదరిస్తారని మళ్ళీ నేను మరొక ఓటీటీ సినిమాలో కలుస్తాను. నమస్తే. నా పేరు కేదార్ శంకర్. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి దర్శనం వచ్చినప్పుడు మా ఫ్రెండ్ డైరెక్టర్ దిలీప్ అని అతను ఇప్పుడే ఫోన్ చేశాడు. వెంకట్ నాకు అర్జెంట్గా వచ్చిన వీడియో బయట ఏంటి జననీ క్రియేషన్ పేరు మీద అమ్మ ప్రేమ అని ఓటీటీకి వాళ్ళు సినిమా తయారు చేశారనమాట. అది రెడీ అవుతుంది. ఆ సినిమా కూడా చాలా ఫ్యామిలీ డ్రామా ఉంటుంది అనమాట. బాగుంటుంది. థ్యాంక్ యూ. జననీ సినీ క్రియేషన్స్ అమ్మ ప్రేమ ముహూర్తం డేట్ 7/12/2025 షార్ట్ 1 టేక్ 1. శ్రీ జననీ సినీ క్రియేషన్స్ పతాకం మీద అమ్మ ప్రేమ అనే సినిమా. అమ్మ ప్రేమకి ట్యాగ్ లైన్ ఏమిటంటే, ఈ ప్రపంచంలో కొనలేనిది అమ్మ ప్రేమ ఒక్కటే. దీనికి నిర్మాత, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేసేవాడు చాలా ఇంపార్టెంట్. నిర్మాత అంటే ఒక విధంగా అన్నదాత. అలాగా దిలీప్ని నమ్మి ఈ సినిమా చేయడానికి తన డబ్బుని ఇన్వెస్ట్ చేసిన పద్మజ గారికి
మనస్ఫూర్తిగా అభినందనలు, ఆశీస్సులు. దీనికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చిరంజీవి దిలీప్. ఏమాత్రం అవకాశం ఉన్నా చూసి ఆస్వాదించండి, ఆశీర్వదించండి. శుభం భూయ శివం. జనరల్గా ఎవరైనా పెట్టి సాంగ్ చేస్తారు, ఈయన అలా కాదు, ఆయన కూడా డాన్స్ చేస్తారు. ఆగచ్చు కదా. శ్రీ జననీ సినీ క్రియేషన్స్ అమ్మ ప్రేమ 12/12/2025 సీన్ నెంబర్ 1, టేక్ నెంబర్ 1, షాట్ నెంబర్ 1. తీసుకోండి. వస్తున్నారంతా? నమస్తే, నా పేరు కునాల్ మిశ్రా, మాది బీహార్. ఈ జనని క్రియేషన్స్ వారి అమ్మ ప్రేమలో నేను సెకండ్ హీరోగా యాక్ట్ చేశాను. ఈ ఫిల్మ్ మేము వృద్ధాశ్రమంకి సపోర్ట్ చేయడానికి చేశాము. మీరు కూడా కింద క్యూఆర్ మీద స్కాన్ పెట్టి మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. కొత్త వారికి కూడా మేము అవకాశం ఇస్తున్నాం కాబట్టి మీరు మాకు హెల్ప్ చేయండి.